రెండు విషయాలు. ఇప్పుడు ఆల్రెడీ నూకాలమ్మ పండగ బాగా జరిగింది, మీరు చూశారు. కొత్తగా గుడి కట్టుకున్నాం, గుడి ఓపెన్ చేసుకున్నాం. నేను కూడా నిన్న మొన్న పబ్లిక్ సర్వే చేయించాను నర్సీపట్నంలో. పబ్లిక్ సర్వేలో పండగ బాగా జరిగింది, ఎప్పుడూ లేని విధంగా పండగ బాగా జరిగిందని చెప్పి సర్వేలో కూడా నాకు రిపోర్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు పబ్లిక్ అంతా. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, నేను చూశాను. మొదటి జాగరణ నుంచి ఆఖరి వరకు చూశాను. చాలా మంది, అందరూ కాదు, కొంతమంది. అందరూ అంటే తలూపెడుతున్నారు, అందరూ కాదు. నేను చూశాను, జాగరణలో తిరిగాను కాబట్టి ఎవరెవరు జాగరణకు వచ్చారు, తెల్లవారులు ఎవరు ఉన్నారు, ఎవరు పనిచేశారు, అందరూ చూశాను నేను. వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తున్నాను, రాని వాళ్ళకి చెప్పను. ఇంకేది ఇప్పుడంటే రాత్రి పోవాలి కష్టపడారు మాతో పాటు, ఏ పని చెప్పి చేశారు. గుళ్ళో ఆఖరికి వాళ్ళే తుడిసిస్తారు, చిన్న పెద్ద లేకుండా అంత సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కష్టం, చాలా మంది సొల్లు చెప్తుంటారు నా దగ్గర వచ్చి. పండగ చేసినోడు తెలిసింది కష్టం. అంచేది నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి పండగ చేసుకొస్తున్నాను కాబట్టి ఆ కష్టం తెలుసు కాబట్టి. మన పండగలో మాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా కుటుంబం కూడా ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మైడం పండగ తప్పదు మనకి. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మధ్యలో ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు అంటాం కానీ మధ్యలో ఒక సంవత్సరం బ్రేక్ ఉంటుంది. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది. ఆ పండగ కూడా తెలిసి మీకు హైప్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్లో అంత హైప్ లేదు. నా చిన్నప్పుడు మామూలుగా వచ్చేది, అంత అయిపోయేది. తర్వాత చేసిన హైప్ క్రియేట్ చేస్తాం మనం. హైప్ క్రియేట్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ బాగా చేశారు, ఈ సంవత్సరం బాగా చేయలేదే అన్న ప్రభావం పడిపోయింది జనాల మీద. ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయింది? లక్షల్లోకి వెళ్ళిపోయింది ఖర్చు, లక్షల్లోకి. సరే, ఇందాక మీరు మాట్లాడినారు నూకాలమ్మ గుడికి ఖర్చు బ్రహ్మాండం జరిగింది, డబ్బులు మిగిలియాలి. డబ్బులు మాకు మిగలలేదు, అమ్మవారికి మిగిలినవి కదా ఈ సంవత్సరం. ఎందుకంటే అమ్మవారికి ఇప్పుడు ఉండీలు ఎవరు డబ్బులు ఇస్తారు కాదు, దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరం ఉండి పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు అందరూ ఉండి డబ్బులు వేశారు. ఆ డబ్బులు ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తే ఎంత అవుతుంది చెప్తాను. ఉండి పెట్టడం వల్ల అందరూ ఎక్కువ డబ్బులు వచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఓపెన్ చేయలేదు. రెండోది ఏంటంటే చెప్పాను, నూకాలం పండుగలు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. అమ్మవారి ఆశీస్సు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను. అలాగే మైనం పండుగ ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. మనకి నర్సీపట్నం అంటే పూర్వం బొడ్డుపల్లి ఒక పంచాయతీ, బలిగట్ట ఒక పంచాయతీ, నర్సీపట్నం ఒక పంచాయతీ. అప్పుడు అమ్మవారి నర్సీపట్నం అమ్మవారిగా పేరు ఉంది. అలాగే బొడ్డుపల్లిలో కూడా మైడమ్మ ఉంది, బలిగట్టలో కూడా మైడమ్మ ఉంది. అంచేది ఆ 2 ఊళ్ళు తీసేస్తే మన నర్సీపట్నం ఒకటి, మైడమ్మ. పండగల సిస్టమ్ మార్చాలండి. సార్ మీరంతా ఆలోచించండి. నాకైతే నేను 2 రోజులు పెట్టి ఆలోచిస్తాను. నేను జాగ్రత్త 2 రోజులు మేకో పెట్టుకోవాలి. ఆ జాగ్రత్త మా కుటుంబం అంతా నడుస్తూ ఉండాలి. మీరు ఇంటిలో పడుకుంటూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు కూడా అంతే అయిపోయారు. దండోరు వేస్తాం, మీ వీధిలోంచి వస్తున్నామని. పూర్వం నేను చిన్నప్పటి నుంచి తిరిగాను జాగ్రత్తలో. ఘటాలు ఆ వీధిలోకి వెళ్తేప్పుడు ఆడవాళ్ళందరూ బిందులతో నీళ్ళు పట్టుకొని రెడీగా ఉండరు. బిందులతో నీళ్ళు పట్టుకొని పసుపు నీళ్ళు కలిపి రెడీగా ఉండేవారు. ఇంకా ఆటల్లో జాగ్రత్తలు ఉండవు. గుడి దగ్గరే జాగరణ చేస్తాం, అక్కడ అలాగే చేస్తున్నారు. సపోజ్ ఒకటో జాగరం ఉంది. ఒకటో జాగరం నూకాలం గుడి దగ్గర డప్పులు పెట్టి 2 గంటలు కొడతారు అక్కడ. ఆ ఒకటో జాగరం ఏ వాటర్ తిరుగుతారు మనం? ఇప్పుడు మనం నూకాలం జాగరం ఏ వాటర్ తిరిగింది? ఒకటో జాగరం మొన్న 4-5 వాటర్లు తిరిగిందా? ఆ 4 వాటర్లు వచ్చి గుడి దగ్గరికి వచ్చి ఆ 2 గంటలు అమ్మవారి దగ్గర ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడే అమ్మవారిని కూర్చోబెడతాం, పాలకు నీళ్ళేసి వెళ్ళిపోతాం. మళ్ళీ రెండో జాగరం మధ్యలో గ్యాప్ వస్తుంది. రెండో జాగరంలో మళ్ళీ అమ్మవారు వచ్చి గుడి దగ్గర కూర్చేస్తాం. డప్పులు ఉంటాయి, డప్పులు అయ్యి మామూలుగా ఉంటాయి, అన్ని కొడుతూ ఉంటారు 2 గంటలు. ఆ 2 గంటల్లో రెండో జాగరంలో ఏ వాటర్ తిరుగుతుంది అమ్మవారు
వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారు 2 గంటలు అక్కడ ఉండి అమ్మవారికి నీళ్ళేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మూడో జాగరం ఉంటే మళ్ళీ మూడో జాగరం కూడా అమ్మవారు సేమ్ అలాగే కూర్చుంటారు. గుడి దగ్గర డప్పులు 2 గంటలు కొడతాం. ఆ మూడో జాగరానికి ఉన్న వార్డులన్నీ వచ్చి అమ్మవారికి వాళ్ళకి నీళ్ళేసి వెళ్ళిపోతారు. దీని పెద్ద ఆలోచించవసరం లేదు. రోజులు మారుతున్నప్పుడు మనం మారాల. కుంకుమ పూజ లక్షవారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు, ఆదివారం చేయొచ్చు. కంపల్సరీగా ఆ 2 రోజులు అనౌన్స్మెంట్ చేస్తే ఆడవాళ్ళు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారు. ఇప్పుడు వరకు ఆ నౌకాల గుళ్ళు కుంకుమ పూజ ఉన్నట్టు ఎవరికి తెలియదు. నేను చెప్పాను, పెట్టండి రా, పలానా రోజు పెడతానంటే లక్షవారం 50 మంది, శుక్రవారం 50 మంది, ఆదివారం 50 మంది అంటే జంటలు భార్య భర్తలు వస్తారు, కుంకుమ పూజ చేసుకుంటారు. అప్పుడు వారికి ఆనందంగా ఉంటుంది, గుడికి 2 రూపాయలు ఆదాయం వస్తుంది. మరిడం పండగ 9 రోజులు. 24 నుంచి జాగ్రత్త పాటిస్తాం. 30 తారీఖున పెద్ద జాగ్రత్త పంతులు గారు చెప్పారు. 1వ తారీఖున పండగ. ఇది కూడా నేను ఇంకా లాస్ట్ నెక్స్ట్ పండగ నేను తిరగలేను అనుకుంటున్నాను. అది పండగ చాలా గ్రాండ్గా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చేయాలని ప్లాన్ చేశాను. అందరూ వచ్చి సహకరించండి. నేను ఒక్కరిని చేయాలండి, నేను మా కొడుకులు చేయాలి అవ్వదు. తీస్తున్నాం. మా పూర్వంలోకి 3 జాగరాలు, ఒక పెద్ద జాగరం, పండగ. తర్వాత ఇంకోటి, మన అందరికి వయసు అయిపోతే మన పిల్లలకి మళ్ళీ అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి అమ్మాయి కోరుకుంటూ, మొన్న నౌకాలం పండగకి ఏ విధంగా రాత్రి పాటు తిరిగారో ఈ పండగకి మైదాం పండగ కూడా ప్రజలందరూ కూడా మీ వీధిలోకి వచ్చినప్పుడు కానీ తెల్లవారు తిరిగిన కమిటీ వాళ్ళు కానీ అందరూ వచ్చి ఈ పండగని మన నౌకాలం పండగ అందరూ కూడా చాలా మంది, నేను గుడికి వెళ్ళాను, చాలా మంది ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా పట్టుకుని నన్ను చాలా బాగా చేసావు పండగ చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసింది. బాగా చేశారు బాబు పండగ, పన్నుల పండగ చేశారు బాబు, ఎంత ఆనందం మనకి. అలాగే ఈ మైదాం పండుగ కూడా అలాగే చేద్దాం. నేను కూడా తెల్లవాళ్ళు తిరుగుతాను, ఓపిక లేకుండా తిరుగుతాను. ఈ పండుగ బ్రహ్మాండం చేద్దాం. నెక్స్ట్ పండుగ బతికి బాగుంటే అమ్మవారు బాగుంటే అది చేద్దాం. ఈ పండుగ మాత్రం మీ అందరూ సహకరించి దయించి, నేను ఆ 9 రోజులు కూడా మధ్యలో మళ్ళీ ఖాళీ ఉంటాయి కదా 5 రోజులు, ఈ 5 రోజులు కూడా ఎన్ని పనులు మానుకొని అందరూ కలిసి గుంపుగా వెళ్తే ఆ వీధిలో అందంగా ఉంటుంది, ఆనందపడతారు అందరూ కూడా. పండగ బాగుంటుంది. సమిష్టిగా ఊరంతా కలిసి సమిష్టిగా బ్రహ్మాండంగా పండగ చేశారా అని చెప్పి అనిపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది, ఆనందంగా ఉంటుంది మాకు చెప్పి మీ అందరినీ కోవడం కోసమే ఇంత లెందీగా ఉపన్యాసం ఇచ్చాను. దీంట్లో నా మాటలో తప్పు ఉండొచ్చు, ఆలోచించండి. ఈ రోజు ఆలోచించలేదు, 10 మంది కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, సిస్టమ్ ఎలా మార్చాలా అని ఆలోచించి చెప్తే దానికి ప్లాన్ చేద్దాం. ఓకే అండి. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా